జపాన్ చేపట్టిన తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఈ ఘటన పశ్చిమ జపాన్లోని వకమయా ప్రీఫెక్చర్లోని లాంచ్ ప్యాడ్లో చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం దాదాపు 60 అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ చిన్న ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకుని నింగికి ఎగిరింది. కానీ కొన్ని క్షణాల్లోనే ఇది పేలుడికి గురై గాల్లోనే అగ్నిగోళంలా మారిపోయింది. దీని శకలాలు చుట్టూ ఉన్న పర్వత పాదాలపై పడ్డాయి. దీంతో తక్షణమే అక్కడ ఉన్న నీటి స్ప్రింక్లర్లు పనిచేయడం మొదలుపెట్టాయి. మరోవైపు పేలుడు ఫలితంగా లాంచ్ ప్యాడ్ ఏరియా మొత్తం నల్లటి పొగ కమ్మేసింది. వాస్తవానికి ప్రయోగించిన 51 నిమిషాల్లోనే ఈ రాకెట్ ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చాల్సి ఉంది. టోక్యోకు చెందిన స్పేస్ వన్ సంస్థ ఈ రాకెట్ ని నిర్మించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఆ దేశంలో శాటిలైట్ ని కక్షలోకి ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు సంస్థగా ఇది రికార్డు సృష్టించేది. ఈ ప్రమాదంపై ఆ కంపెనీ స్పందిస్తూ కైరోస్ రాకెట్ లాంచింగ్ ప్రక్రియ సజావుగానే సాగింది. కానీ ప్రయోగాన్ని మధ్యలోనే ఆపేసేందుకు చర్యలు తీసుకున్నామని స్పేస్ వన్ పేర్కొంది. ఆ నిర్ణయానికి గల కారణాల్ని మాత్రం వెల్లడించలేదు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావించిన జపాన్ తాజా వైఫల్యంతో కొంత నిరాశ చెందింది. ప్రస్తుతం కక్షలో ఉన్న నిఘా ఉపగ్రహాల్లో సమస్యలు లేవనెత్తితే వెంటనే మరోదాన్ని నింగిలోకి పంపే ప్రక్రియను ఈ ప్రయోగంలో విశ్లేషించాలనుకుంది. అయితే రాకెట్ వైఫల్యాలు జపాన్కి కొత్త కాదు. గతేడాది ఎస్పోలాన్ ఎస్ రాకెట్ కూడా ప్రయోగించిన 50 సెకండ్లలో పేలిపోయింది. మార్చ్లో H3 రాకెట్ కూడా పేలిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ అదే శ్రేణి రాకెట్ని విజయవంతంగా ప్రయోగించింది. H3 స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్కి పోటీగా భావిస్తున్నారు. చంద్రుడిపై ఒక్క రోజులో వస్తువుల్ని పంపించే సామర్థ్యం సంతరించుకునేలా దీన్ని నిర్మిస్తున్నారు.